వెల్కమ్ టు PNV న్యూస్. స్థానిక విశ్వోదయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమన్ ప్రజా దంత వైద్యశాల వారి సుమన్ ప్రజా దంత వైద్యశాల చీఫ్ కన్సల్టెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చల్ల సుమన్ మరియు ఓరుగంటి డాక్టర్ లీల కేశవులు, డాక్టర్ భవానీ లహరి పాల్గొని విద్యార్థులకు ఉచిత డెంటల్ చెకప్ నిర్వహించారు. AI టెక్నాలజీతో దంతాలు, చిగుళ్ల పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు సరైన బ్రషింగ్ పద్ధతులు, నోటి ఆరోగ్యంపై అవగాహన, పరీక్షలు చేయించుకున్న విద్యార్థులందరికీ ఉచిత టూత్పేస్ట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ చల్లా మాట్లాడుతూ రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలని, ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నోటిని నీటితో పుక్కిలించాలని, ఏదైనా దంత సమస్యలు ఉంటే వెంటనే అశ్రద్ధ చేయకుండా దంత వైద్యుని సంప్రదించాలని అన్నారు. ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు. శరీమాత్యం కలుధర్మ సాధనమన్నారు పెద్దలు. మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే జీవితంలో తాను అనుకున్నది సాధించగలుగుతాడు మరియు తన దైనందిన జీవితం సాఫీగా జరిగిపోతుంది. మానవుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు వేళ్లకు భోజనం చేయాలి. నిత్యం కనీసం 5 లేక 6 లీటర్ల మంచినీటిని తాగాలి. నిత్యం వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలి. రోజుకు 7 గంటలు నిద్రపోవాలి. మానసిక ఒత్తిడి దూరం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని డాక్టర్ సుమన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ తాజా ఆకుకూరలు, పండ్లు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, గుడ్లు, చేపలు లాంటి ఆహారం తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ ఎం విజయశేఖరం, RRC కోఆర్డినేటర్ డాక్టర్ ఎం వెంకట సుబ్బయ్య, NSS PO ఎం మాల్యాద్రి, అధ్యాపకులు లోకేశ్వర నాయుడు, యుగంధర్, మంజునాథ్, ఉమామహేశ్వర, నిరుపమ పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన కాలేజీ తరఫున ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ సార్ ప్రముఖ ఇవన్నిటికీ మనము పాటించిన సార్ మంచిగా అవగాహనతో మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇప్పుడు సార్ మా చూడమ్మా.
క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులు బారిన పడుతున్న వాళ్ళని చాలామందిని చూస్తున్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత దీనికి మీరే కరెక్ట్గా చేయగలరు. సో మీరు అవేర్నెస్ కల్పించగలిగితే మీ చుట్టుపక్కల ఉన్న మీ పేరెంట్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, ఏ సర్కిల్ అయినా సరే మీరు ఒక అవేర్నెస్ని కలిగించగలరు, వాళ్ళలో మార్పు తేగలరు. అది మీ ద్వారానే సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో ఈరోజు క్యాంప్ని ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. సో అసలు ఇండియాలో నోటి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ లేనే లేదు, అసలు పట్టించుకోరు, అసలు పెద్ద అంగుంచి ఆలోచించరు. మనలో ఏమి లోపలికి మనం ఆహారం తీసుకోవాల్సిన వెళ్ళాల్సింది మెయిన్ నోరే కదా, నోరు అసలు పట్టించు. అమ్మా నాన్న గురించిన బండిని అయితే నెలకు సంవత్సరానికి 10 సార్లు సర్వీస్ చేపిస్తుంది. డెంటిస్ట్ దగ్గరికి అసలు ఎవరు పోం, అవునా కదా? వీళ్ళు ఎంతమంది వెళ్ళారు రోజు డెంటిస్ట్ దగ్గరికి? వెళ్ళారా? ఎవరైనా కలిసారు ఒక్కసారైనా? ఎవరు వెళ్ళలేదు, ఒక్కసారి కూడా డెంటిస్ట్నే కలవలేదు. చూడండి, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. మీరు ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చాయా? ఎవరికి లేవు. కానీ అందరికీ ఎగ్జామిన్ చేస్తే అందరికీ పళ్ళు పుచ్చిపోయి ఉంటాయి, అందరికీ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి యూనివర్సల్. మీకుంది, మీకు నొప్పి వస్తూనే ఉంది, నాకు నొప్పి రాకపోతే నాకు లేదు అనుకోవడానికే లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి నోటి వ్యాధులు అనేవి సర్వసాధారణం. ఎందుకంటే నిద్రలేస్తే పొద్దుపోతే ఏదో ఒకటి తింటూనే ఉంటాం, ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాం. తిన్న ప్రతి పదార్థాన్ని లోపల ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉపయోగించుకొని దాన్ని ఆవాసంగా మలుచుకొని ఎన్నో రకాల సూక్ష్మ క్రిములు నోటి లోపల స్ప్రెడ్ అవుతూ డెవలప్ అవుతూ ఎన్నో రకాల జబ్బులకి కారణమవుతూ ఉంటాయి. సో అటువంటి నోటి పట్ల మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో రెగ్యులర్గా ప్రాబ్లం ఏదైనా వస్తే వెళ్ళాల్సింది మామూలు డాక్టర్ దగ్గరికి, అసలు ప్రాబ్లమే రాకూడదు అనుకుంటే వెళ్ళాల్సింది డెంటిస్ట్ దగ్గరికి. మనకు తెలియదు కానివ్వండి, ఆస్ట్రేలియా కానీ యుఎస్ లాంటి కంట్రీస్లో ప్రతి 4 నెలలకి చెకప్ ఉంటుంది. విధిగా డాక్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది, ప్రతి 4 నెలలకి వెళ్ళేసి చెక్ చేయించుకొని ఓరల్ క్లీనింగ్ చేయించుకుంటాం. కనీసం మనం 20 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా పళ్ళు కూడా క్లీన్ చేయించుకోవాలి, ఏం ప్రాబ్లం లేదనుకుంటూ ఉంటాం. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ప్రతి 4 నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుంటారు. సో అంత అవేర్గా ఉంటారు, అంత ఇంట్రెస్ట్ చూపెడతారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అది కూడా మనలో కలగాలి. ఎందుకంటే నేను గమనిస్తున్నాను, మన వేడిగి లాంటి సరౌండింగ్ రూరల్ ఏరియాస్లో అస్సలు హైజీన్ పట్ల ఎవరికి కూడా ఎటువంటి అవేర్ లేదు, అసలు ఇది లేదు. పుల్లెత్తుకొని తోముతాను అంటాడు. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, వచ్చిన వాళ్ళలో రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే అసలు డెంటిస్ట్ దగ్గరికి రావట్లేదు. పసురు పోసుకున్నాం సార్, 3 పురుగులు వచ్చాయి, 6 వచ్చాయి, 10 వచ్చాయి చూడండి. బట్ అయినా కూడా డెంటిస్ట్ నమ్మడు. మళ్ళీ ఏం చేస్తాడు, పక్క రోజు 2వ రోజు 3వ రోజు అక్కడ ఎవరో పసురు పోస్తున్నారు, చెవి లోపల పొగ పెడుతున్నారని చెప్పి ప్రకృతి తెలియనటువంటి అన్ఎథికల్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయిపోయి ఇంకా సమస్యను ఎక్కువ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నోటి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. నోటి ఓవరాల్ హెల్త్ ఇస్ ద ఓవరాల్ హెల్త్. మన నోరు ఎంత ఆరోగ్యకరంగా ఉంటే మనం అంత హెల్తీగా ఉంటాం. ఎన్నో రకాల జబ్బులు జస్ట్ మనం ఒకసారి నోరుని చూసిన తర్వాత ఎగ్జామిన్ చేసిన తర్వాత చెప్పేసేవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, నోరు ఎప్పుడు కూడా పూసిపోయి ఉంటుంది. సో మీకు ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మన పక్కన ఎవరు కూర్చున్నా మన నోరు నుంచి వాసన వస్తుందని చెప్తారు. అదేవిధంగా మనకి ఏదైనా కాలేమో లివరో వాటిలో ప్రాబ్లం ఉన్నాయనుకోండి, గమ్స్ ఎప్పుడు వాచిపోయాడు. సో ఇట్లా ఎన్నో రకాల జబ్బుల్ని మనం ఓరల్ క్యావిటీ చూసే చెప్పేసేయచ్చు. అటువంటి మృదువైన ఓరల్ క్యావిటీ పట్ల మనం చాలా అవేర్గా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. ఇప్పుడైనా ఇంకోటి కూడా చెప్తున్నాను చూడండి. జనరల్గా
పన్ను పుచ్చింది వెంటనే నొప్పి రాదు, కనీసం 5 to 10 years పడుతుంది. ఒక పన్ను పుచ్చాక నొప్పి రావాలి అంటే 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. పుచ్చిన రోజే నొప్పి రాదు, నొప్పి వచ్చిన రోజే పుచ్చినట్టు కాదు. అదే మనం ఎప్పుడైనా అద్దంలో బ్రష్ చేసినప్పుడు ఒకసారి చూసి అండ్ మీకు ఇప్పుడు అది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మీ దగ్గర బాగా మిగిలిపోయేది ఏదైనా ఉంది అంటే టైం. దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది రేపు మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ డెంటల్ గురించి ఏదైనా చెప్పాలి అంటే నేను డెంటల్ డాక్టర్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. అంటే మనం చేసే ప్రొఫెషన్ ఏదైనా సరే అది గర్వంగా మనం ఫీల్ అయ్యేలాగా మనం ఉండాలి. ఇంతకుముందు రోజుల్లో డెంటిస్ట్రీ అంటే చాలా చీప్గా చూసేవాళ్ళు. ఎందుకు అంటే దాని మీద ఒక 32 టీత్ ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏముంది. హార్ట్ అలా కాదు కదా, కానీ ఇది అన్నిటికన్నా స్పెషలైజ్డ్ కోర్స్. ఎందుకంటే ఓన్లీ హెడ్ అండ్ నెక్ వరకే ఒక 5 to 8 years ఆఫ్ స్టడీ, అంటే 8 years ఆఫ్ టైంని, క్వాలిటీ టైంని దాంట్లో మనం స్పెండ్ చేస్తాం. సో అసలు మిమ్మల్ని అందరినీ ఇప్పుడు ఇక్కడ కూర్చోపెట్టి ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీకున్న టైంని మీరు కానీ సరిగ్గా యూటిలైజ్ చేయగలిగితే చాలా మందిని ఫస్ట్ ఎడ్యుకేట్ చేయొచ్చు. మన పేరెంట్స్ని కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ మీ వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. ఫస్ట్ ఎంతమంది ఓరల్ ఎగ్జామినేషన్ చేసుకుంటారు? డైలీ మార్నింగ్ నిద్ర లేసి బ్రషింగ్ అనేది బయట కూర్చొని తోమేదో అలా వెళ్తూ తోమేదో కాదు. ప్రాపర్గా 2 minutes అనేది ఒక అద్దం ముందు నిల్చొని మన పళ్ళు ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ నీట్గా క్లీన్ చేస్తున్నాం. ఒక ఫుడ్ తింటాము, ఆ ప్లేట్ని మనం నీట్గా క్లీన్ చేసుకుంటున్నామా లేదని ఎగ్జామిన్ చేసుకుంటాం కదా ఒక 100 times అయినా. సో ఫస్ట్ టీత్ని కూడా మనం ఇచ్చే ఫుడ్ వెళ్ళేది లోపలికి, దానివల్ల మనకి న్యూట్రియంట్స్ కానీ ఏదైనా సప్లై అవుతుంది. అలాంటప్పుడు మనం బ్రీత్ని ఎంత నీట్గా పెట్టుకుంటున్నాం, అసలు బ్రషింగ్ ఎంతసేపు చేస్తున్నాం, 2 minutes అనేది ప్రాపర్గా చేస్తున్నామా, టంగ్ క్లీనింగ్ అనేది చేసుకుంటున్నామా అండ్ అందరికీ చెప్పాలన్నమాట. యూట్యూబ్ అందరికీ ఉంటుంది కదా, ఇక్కడ అందరూ యూజ్ చేస్తూనే ఉంటారు కదా. ఇప్పటికీ దాంట్లో పురుగులు వస్తున్నాయి. ఇలాంటి వీడియోసే మనము అందరూ లైక్ చేయడము, ఎక్కువ చూడడము, ఎనీ టిప్స్ అనేసి కూడా ఉంటుంది. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్క డెంటల్కి మాత్రమే ఏ టిప్స్ పనిచేయవు. ఇంట్లో వైద్యం అనేది అస్సలు పనిచేయదు. మిగతా వాటికైనా కొంచెం సజెస్టబుల్ ఉంటుంది, కానీ ఒక్క డెంటిస్ట్రీకి మాత్రమే మీరు డెంటల్ విజిట్ చేస్తేనే కానీ ఏ సమస్య ఉంది అనేది క్లారిటీగా చెప్పలేదు. సో ఎవరైనా దాంట్లో కానీ ఉన్నా కూడా మోసపోకండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఉన్న స్టేజ్కి ఏముంటుందంటే మీ టీత్ అటు ఇటు ఉన్నాయా అండ్ స్మైల్ ఎలా ఉంది. స్మైల్ ఏంటంటే ఎవరు చూసినా సరే మనం ఫస్ట్ చూసినప్పుడు మాట్లాడేటప్పుడు చూసేది మన టీత్. ఎందుకంటే స్మైల్ బాగా అట్రాక్టివ్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అపీరియన్స్ అనేది నీట్గా అవుతుంది. సో ఎవరైనా సరే మీకు చిన్న పిల్లలు కానీ గొగ్గురు పళ్ళు వస్తున్నాయని కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైనా చెప్పినప్పుడు వెంటనే మనం ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనిపిస్తే మనం డెంటల్ చెకప్కి వెళ్ళండి. అండ్ 11 to 13 years ఆ ఏజ్లో ప్రాపర్గా క్లిప్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు మనము అలైన్మెంట్ అనేది నీట్గా ఆ టైం